తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు అందరి కళ్ళు ఆయన భార్య పిల్లల కోసం వెతికాయి. కానీ వారెక్కడా కనిపించలేదు. అదే సమయంలో పాపులర్ సినీ నటి త్రిష అందరినీ ఆకర్షించే అద్భుతమైన శారీతో తళుక్కున మెరిసింది. దీంతో కెమెరాలన్నీ ఆమె వైపే ఫోకస్ అయ్యాయి. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆమె ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆనంద బాష్పాలు కూడా రాల్చింది. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే విజయ్ భార్య పిల్లలు ప్రమాణ స్వీకారోత్సవానికి రాకపోవడానికి అసలు కారణం ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులకు అప్లై చేయడమే అంటున్నారు. సరే, కేసు పెట్టింది కాబట్టి భార్య రాకపోవచ్చు, కానీ విజయ్ పిల్లలు కూడా ఆ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు? విడాకుల కేసు భార్యాభర్తలకు మధ్యనే ఉంటుంది తప్ప తండ్రికి పిల్లలకు మధ్య ఉండదు కదా. కొడుకు కూతురు ఏం చేస్తున్నారు? ఈ సెలబ్రిటీ పొలిటికల్ సినీ ఫ్యామిలీ కథలో ఎన్ని ట్విస్టులున్నాయో చూడండి. దాదాపు 4-5 రోజుల దోబుచిలాట తర్వాత తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణ స్వీకారానికి జోసెఫ్ విజయ్కి అవకాశం లభించడంతో ఆ రాష్ట్ర పొలిటికల్ సీన్ ఓ కీలకమైన మలుపు తీసుకుంది. అయితే నటనలో గాని రాజకీయ పార్టీ నెలకొల్పడంలో గాని రాష్ట్ర ప్రజల మెప్పు పొందిన విజయ్ తాను ప్రమాణ స్వీకారం చేసే ఆ ఉద్విగ్నభరితమైన క్షణాల్లో ఓ భారీ వెలితి కనిపించింది. ఆ వెలితి గురించే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీతో పాటు అన్ని పొలిటికల్ సర్కిల్స్లోనూ చర్చ జరుగుతోంది. విజయ్ భార్య పిల్లలు ప్రమాణ స్వీకారం సందర్భంలో ఎందుకు కనిపించలేదు? తలపతి విజయ్ అధికారం అందుకుంటున్న వేళ ఆయన కుటుంబ సభ్యులంతా ఏమైపోయారు? సభకు హాజరైన ఆడియన్స్లో పేరెంట్స్ ఎంతో ఉద్విగ్నంగా ఆనందంగా కనిపించారు. తండ్రి చంద్రశేఖర్ అయితే తన జీవిత లక్ష్యం నెరవేరిందని ఎంతో పొంగిపోయాడు. మరి జీవితంలో అరుదుగా వచ్చే అలాంటి శుభ సందర్భాల్లో ఆయన సహధర్మచారిణి కన్నబిడ్డలు ఏమైపోయారు? ఇదే చర్చ సర్వత్రా నడుస్తోంది. అందులోనూ అచ్చంగా విజయ్లాగే కనిపించే 25 ఏళ్ల కుమారుడు మరో తమిళ యాక్టర్ జేసన్ సంజయ్ ఎందుకు కనిపించలేదన్న చర్చ ఇండస్ట్రీలోనే కాక ఇండియన్ పాలిటిక్స్లోనూ ఆసక్తి రేపుతోంది. విజయ్ అభిమానులు ఎంతో ఆత్రంగా వెదిగినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులే విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం, వారి కొడుకు జేసన్ సంజయ్, ఇక చివరిగా కూతురు దివ్య సాషా. ఎప్పుడూ మౌనంగా సిన్సియర్గా కనిపించే విజయ్ ఫ్యామిలీలో ఎంతటి తీవ్రమైన గ్యాప్ ఉందో ఆ దృశ్యమే చెబుతోంది. విజయ్ మ్యారిటల్ లైఫ్ గురించి తెలియాలంటే చెన్నై కన్నా ముందు శ్రీలంకలో ఓ ప్రేమ కథ గురించి తెలుసుకోవాలి. విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పేరు సంగీత స్వర్ణలింగం. ఈమె పేరు కొంతకాలం క్రితం వరకు కూడా చాలామందికి తెలియదు. అందుకు కారణం విజయ్కి పేరు ప్రఖ్యాతులు వస్తే అవన్నీ తనకే వచ్చినట్లుగా భావించే ఒక సిన్సియర్ ఇల్లాలు సంగీత కావడమే. అందుకే ఆమె ప్రొఫైల్ ఎక్కడా పెద్దగా కనిపించదు. ఆమె మూలాలు శ్రీలంక తమిళ కుటుంబానికి చెందినవి. తండ్రి స్వర్ణలింగం లండన్ నగరంలో స్థిరపడిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. సంగీత పుట్టి పెరిగింది యూకేలోనే. బ్రిటిష్ విద్య, బ్రిటిష్ సంస్కృతి, బ్రిటిష్ పాస్పోర్ట్ ఇలా అన్నీ కూడా బయటి దేశాలకు చెందినవేనని గమనించాలి. (1996) ఓ సినిమా చూస్తుండగా ఆమె జీవితం కూడా సినిమాల్లాంటి మలుపులు తిరుగుతుందని ఊహించలేకపోయింది. లండన్లోనూ పూవే ఉనక్కగా అనేటువంటి సినిమా చూస్తుండగా అందులో హీరోగా నటించిన విజయ్ మీద మనసు పారేసుకుంది. నిగనిగలాడుతున్న ఆ యువ నటుడు సంగీత మనసు దోచుకున్నాడు. సాధారణ ఫ్యాన్ అయితే హీరో పోస్టర్ ఇంట్లో పెట్టుకుని మురిసిపోయాడు. కానీ సంగీత అలా కాదు. ఆ హీరోను సొంతం చేసుకోవాలనుకుంది. ఆయనకు ఉత్తరాలు రాసింది. ఆయన డైలాగులు, యాక్షన్ తనకు ఎంతగా నచ్చుతాయో, ఎలా మైమర్చిపోయానో వర్ణిస్తూ పోయింది. ఉత్తరాల పరంపర తరువాత ఆమె నేరుగా విజయ్ని కలవాలని కూడా నిర్ణయించుకుంది. దీంతో తన అభిమాన హీరో కోసం బ్రిటన్ నుంచి చెన్నైకి వచ్చింది. అనేకసార్లు వారు కలుసుకోవడం, మాట్లాడుకోవడం వల్ల వారి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహమే ప్రేమగా మారింది. ఫలితంగా 1999లో వారి పెళ్లికి దారితీసింది. క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ అలా ఒక్కటయ్యారు. ఇక సంగీత స్వర్ణలింగం బ్రిటన్ పౌరురాలు. అక్కడే బయోమెడికల్ సైన్స్ చదువుకుంది. పెళ్లయ్యాక చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. అంతేకాదు పెళ్లి తర్వాత విజయ్ కోసం ఆమె బ్రిటిష్ పౌరసత్వం కూడా వదులుకుని భారతీయ పౌరురాలిగా మారింది. ఇది చిన్న విషయం కాదు.
సంగీత తన రూట్స్నే వదులుకుందనమాట. ఒకసారి వదులుకుంటే మళ్లీ బ్రిటన్ పౌరురాలిగా అవతరించడం అత్యంత కఠినమైన పరీక్షే. మరికొన్ని కథనాల ప్రకారం ఆమె బ్రిటన్ పౌరసత్వాన్ని ఇంకా వదులుకోలేదని కూడా తెలుస్తోంది. ఏమైనప్పటికీ విజయ్తో కాపురం చేయడానికి దేనికైనా సిద్ధపడిన మహిళగా సంగీత కనిపిస్తోంది. ఇక విజయ్ సినిమాల్లో బిజీగా ఉన్న కాలంలో పిల్లల పెంపకం, చదువు, కుటుంబ నిర్వహణ అంతా కూడా సంగీతనే చూసుకునేది. పిల్లల పెంపకం బాధ్యతను సంగీత తీసుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే విజయ్కి మనసిచ్చి కాపురం చేస్తున్న క్రమంలో సంగీతకు కొన్ని చేదు నిజాలు చాలా ఆలస్యంగా తెలిసొచ్చాయి. ఎందుకంటే నిప్పు రాజుకోవాలంటే అది ఒక్క రోజులో జరిగే పని కాదు కదా. 2021లో విజయ్ ఒక నటితో అక్రమ సంబంధంలో ఉన్నాడని సంగీతకు తెలిసింది. చేదు వార్త ఆలస్యంగా తెలిసినా బహుశా పిల్లల కోసమే ఆమె ఆ అవమాన భారాన్ని కూడా భరించి ఉంటుంది. బహుశా విజయ్ రాజకీయ ప్రవేశం దృష్ట్యా బహిరంగ వివాదానికి కూడా రాకూడదని నిర్ణయించుకుని ఉంటుందేమో. 2 ఏళ్లుగా ఏనాడు ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడని సంగీత గత ఫిబ్రవరిలో మాత్రం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో డైవోర్స్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విజయ్ ఫ్యామిలీ ఇష్యూ బట్టబయలైంది. పిటిషన్లో సంగీత చేసిన ఆరోపణలు ప్రతి మహిళను కూడా ఆలోచింపజేసేవే. విజయ్ తనకు తీరని విధంగా నమ్మక ద్రోహం చేశాడని, మానసికంగా క్రూరంగా వ్యవహరించాడని, అలాంటి వ్యక్తితో జీవితం అనేది నరకం కంటే కూడా దారుణమైందని పేర్కొంది. తాను కోల్పోయిన జీవితాన్ని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పొందలేనని వాపోయింది. 2021 ఏప్రిల్లో విజయ్ ఒక సినీ నటితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలుసుకున్న తరువాత సంగీత ఇలా కోర్టుకు ఎక్కింది. ఇప్పుడు ఆ కేసు కోర్టు విచారణలో ఉంది. అంతకుముందు 2025 నవంబర్లో విజయ్ సంగీత వైవాహిక జీవితం సెటిల్మెంట్పై మ్యూచువల్ డిస్కషన్స్ జరిగాయి. కానీ అవి విఫలమయ్యాయి. అవి విఫలమైన తరువాతే ఫిబ్రవరిలో ఆమె కోర్టును అప్రోచ్ అయింది. ఆమె మాటల్లో చెప్పాలంటే వారి వివాహం అనేది కేవలం పేపర్ మీద మాత్రమే నమోదై ఉంది. అయితే ఆ నటి ఎవరు అనేది సంగీత పేర్కొనలేదు. కానీ ఇతర వివరాలు అన్నీ సమర్పించింది. ఈ ప్రకారంగా సంగీతకు ఎంత ముందు చూపుందో అర్థం చేసుకోవచ్చంటారు న్యాయ నిపుణులు. విజయ్ నుంచి తాను తప్పుకోవాలనుకుంది, కానీ ఆయనతో ఎవరుంటారో అది వారి నిర్ణయానికే వదిలేసి తన మెచ్యూర్డ్ మైండ్ సెట్ను ప్రదర్శించిందని చెబుతారు. ఇక విజయ్ సంగీతల కొడుకు జేసన్ సంజయ్ వయస్సు దాదాపు 25 సంవత్సరాలు. వెట్టయికారన్ అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. కూతురు దివ్యా శాషాకు సుమారు 20 ఏళ్లు. థేరీ అనేటువంటి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం చదువుకుంటోంది. ఇప్పుడు తండ్రి నీడ తన బిడ్డల మీద పడకుండా సంగీత జాగ్రత్తలు తీసుకుంటోంది. సంగీత తండ్రికి బ్రిటన్లో పెద్ద వ్యాపారాలున్నాయి. ఆయన శ్రీలంక మూలవాసి కాబట్టి ఆమె శ్రీలంక తమిళ రూట్స్తో అచ్చమైన భారతీయ సంస్కృతికి వారసురాలిగా ఉంది. అందువల్ల తమిళ ప్రజల పట్ల ఆమెకు ఒక సహజమైన ఆత్మీయత ఉంది. ఇటీవల విజయ్ ఎన్నికల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించగానే వెంటనే శ్రీలంకలోని తమిళులు ఉండేటువంటి ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంచారు. ఆ సహాయ కార్యక్రమం వెనుక సంగీత కుటుంబ సంబంధాలే పనిచేశాయని కొన్ని మీడియా కథనాల్లో కూడా ముంటంకించారు. దాని ప్రభావం రేపటి రోజుల్లో ఎలా ఉంటుందనేది చూడాల్సింది. భర్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అచ్చమైన జీవిత భాగస్వామి తోడుగా లేకపోవడం ఒక లోటైతే, అదే సమయంలో పేరెంట్స్తో అనుబంధం చాటుకునే ఫోటోను కూడా నెటిజన్లు ఎంతో భావోద్వేగంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక త్రిష గురించి సంగీత ఎక్కడా నోరు మెదపకపోయినా విజయ్, త్రిష మధ్య ఉన్నటువంటి స్క్రీన్ కెమిస్ట్రీ, రియల్ లైఫ్ కెమిస్ట్రీ గురించి తమిళ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున చర్చించుకుంటోంది. వారి మధ్య ఉన్న బంధం ఎంత దృఢమైనదో త్రిష ప్రదర్శించిన భావోద్వేగంలోనే కనిపించింది అంటున్నారు పరిశీలకులు. సంగీత తన పిటిషన్లో ఒక నటి అని పేర్కొనగా, విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష రావడం, ఆమెలో కనిపించిన భావాలు ఆ నటి త్రిషనే అయి ఉంటుందని తమిళ ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది కోర్టు నిర్ధారిస్తుంది. లేదా త్రిషతో సంబంధం లేకుండా వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తే వివాదం సమసిపోతుంది. అదంతా కోర్టు పరిధిలోని అంశం. మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఇన్స్టాగ్రామ్లో విజయ్ని అన్ఫాలో చేశాడన్న వార్తలు కూడా టీ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఒక కొడుకు తన తండ్రి గురించి ఏమనుకుంటున్నాడు? రేపటి రోజుల్లో విజయ్ ఫ్యామిలీలో ఎలాంటి కుటుంబ గాథలు నెలకొంటాయనేది ఆసక్తి రేపుతోంది. చెట్టంతా ఎదిగిన 25 ఏళ్ల కొడుకు, అలాగే 20 ఏళ్ల కూతురు తండ్రి ప్రమాణ స్వీకారానికి రాకపోవడానికి మించిన బాధాకరమైన ఘటన ఏ తండ్రికైనా ఉంటుందా?
పిల్లలు జీవితాంతం తమ తండ్రిని ఒక హీరోలాగా గుర్తుపెట్టుకోవాల్సిన అపురూపమైన ఘట్టానికి కన్నబిడ్డలే హాజరు కాలేదంటే తండ్రి దురదృష్టవంతుడా లేక పిల్లలే నష్టజాతకులా? అదీకాక తండ్రి ఫామ్లో ఉండగానే కొడుకును స్టార్ చేయాలని కంకణం కట్టుకుని సినీ ఇండస్ట్రీలోనే భవిష్యత్తును రూపొందిస్తున్న తల్లి అయిన సంగీత స్వర్ణలింగం పట్టుదల ఎంత గట్టిదో అర్థం చేసుకోవాల్సిందే. మొత్తానికి తమిళ ప్రజల పాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ పాలకుడిగా గెలిచి తండ్రిగా ఓడిపోతాడా? విజయ్ని ప్రేమించి పెళ్లాడిన భార్యగా సంగీత స్వర్ణలింగం తన కొడుకుని విజయ్ని మించిన యాక్టర్గా తీర్చిదిద్ది విజయ్ని పశ్చాత్తాపపడేలా చేస్తుందా? ఆఖరుగా ఒక రొమాంటిక్ సినిమా లాంటి జీవితాన్ని సంగీత ఎంజాయ్ చేసే క్రమంలో వ్యాంప్గా ఎంటర్ అయి ఆ కుటుంబంలో చిచ్చుపెట్టిన పాత్రగా మిగిలిపోతానేమో అనే మథనంలో త్రిష భావోద్వేగానికి గురైందా? ఈ విషయాలు రానున్న రోజుల్లో తేలిపోతాయి.